సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి చూసిన వెంటనే రామయ్యను తాకు, ఈ గురువారం లోపు అద్భుతం నీ తలుపు తట్టబోతుంది బిడ్డ. అది ఏంటో అశ్రద్ధ చేయకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నా నామాన్ని స్మరిస్తూ రామయ్యను తాకమ్మా. ఈ బాబా చెప్పే సందేశాన్ని స్వీకరించు. ఈ గురువారం లోపు నువ్వు ఊహించని అద్భుతం నీ తలుపు తట్టబోతుంది బిడ్డ. అశ్రద్ధగా ఉండకు. ఇప్పుడంతా నీకు నీవుగా లేవు. నీలో ఏదో చెప్పలేనంత బాధగా ఉంది తల్లి. దిగులు నిన్ను నలిపేస్తుంది కదా. వెంటనే మోసపోతున్నావు. ఇతరుల వల్ల మోసపోతున్నాను అని ఏదో తెలియని బాధపడుతూ ఉన్నావు. నీ మనసు ఎవరిని కూడా నమ్మకుండా ఉంది కదా. అన్నిటికీ సందేహపడుతున్నావు. ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు కదా బిడ్డ. నేను నీ తండ్రిని కదా తల్లి. నీతో మాట్లాడుతూ నీ మనసులోని బాధ నాతో చెప్పు. నీ మనసులో ఏదో ఒక ఆలోచనతో ఉన్నావు. అన్నిటినీ నాతో పంచుకో బిడ్డ. నేను నీ కోసం సరైన సమాధానం సరైన సమయంలో అందిస్తాను. ఇలా ఇవ్వడానికే నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నా ఈ వాక్కులో కొంచెం సందేహంగా ఉంది కదా. నాకు ఇప్పుడు కావాల్సింది ముందు చేసి పెట్టు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి. నన్ను నమ్ము బిడ్డ. నా దగ్గర శరణాగతి పొందిన తర్వాత నేను చెయ్యవలసింది చేస్తాను. నేను పూర్తి నమ్మకంతోనే ఉన్నాను కదా బాబా. నేను అడిగింది ఏదీ జరగలేదని వాగ్వాదం మనిద్దరి మధ్య జరుగుతుంది బిడ్డ. కొంచెం తగ్గి నీ దారిలోనే వస్తున్నాను. నీకు మాట ఇచ్చినట్లుగానే నెరవేరుస్తానమ్మా. నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం. నువ్వు తప్పు చేశావో లేదో, పాపం చేశావో లేదో, ఎవరైతే వారి నోటి వెంట నా నామాన్ని జపిస్తారో, ఎవరైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతారో, అప్పటి నుంచే నువ్వు నా ఒడిలో ఉన్నావని గుర్తించుకో బిడ్డ. నీ దగ్గర ఉన్న వ్యతిరేక భావాన్ని తుడిచివేసేయి. శుద్ధమైన మనసుతో ఉంచుతాను. నా బిడ్డ పైన నీకు అన్నిటిలో చెయ్యి అందించడంలో ముందుంటాను తల్లి. అది నా బాధ్యత కూడా. కనుక నీ కోసం అన్నిటిలో నీకు విజయాలు అందిస్తాను. అది నీకు నేను మాట ఇస్తున్నానమ్మా. నీకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు పనులు ఆరంభించేశాను. కానీ వాటిని నువ్వు గమనించడం లేదు అంతే. ఎందుకో తెలుసా? నీళ్లు పాలు కదపకుండా ఉన్నప్పుడు అందులోని కొన్ని మణిలాలు కదలకుండా ఉంటాయి కదా. తేటమైన నీళ్లు పైకి తేలుతాయి బిడ్డ. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే సమస్య అనే మలినాలు తానంతట తానే పోతాయి. కానీ నువ్వు మాత్రం నీ సమస్య ఒక భూతద్దంలో చూసి భయపడిపోతున్నావు తల్లి. అందువల్ల నీవు తేటంగా కాకుండా నీళ్లు మలినంగానే ఉన్నాయి. నేను వచ్చి సంతోషంగా ఉండమ్మా అని చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటావు. కానీ నీ చుట్టూ ఉన్న బాధలు నిన్ను కమ్మేసి ఉంటాయి తల్లి. ఎన్నో కష్టాలొచ్చినా కన్నీళ్ళొచ్చినా దిగుమింగుకొని ఉన్నావు కదా. అన్నీ నాకు తెలుసు బిడ్డ. కాలమే గాయానికి మందు. కొద్ది కాలం నీ కష్టాన్ని తట్టుకోగలిగితే కాలం చాలా శక్తివంతమైనదమ్మా, బలమైనది కూడా. కాలం అన్నిటికీ కూడా బదిలిస్తుంది. నీ కష్టం కనిపించకుండా పోయేలా చేస్తుంది ఈ కాలం. ఇప్పుడు అంతా నీ మనసు పడే పోరాటంలా మారుస్తుంది. నాకు తెలుసు తల్లి. ఎంత మాటలు నీకు ధైర్యం చెబుతున్నా కూడా నీ మనసు ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. అంతగా నువ్వు ఎదురు చూసి విరక్తి చెంది ఉన్నావు కదా. ఇకపై నీ తండ్రి అయిన నేను నీ కోరికలన్నీ తీర్చడానికి ఖచ్చితంగా పనిచేస్తాను. నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి పనిచేస్తూ నీ బాబా ఇకపై ఏది చెప్తే అది, ఏది అడిగితే అది అందివ్వడానికి నీ కోసమే ఎదురు చూస్తున్నాను బిడ్డ. నువ్వు నమ్ముతున్నావు కదా. నీ జీవితంలో ఏర్పడే మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఎక్కడైతే నా భక్తులు నా మహిమల గురించి చెప్పుకుంటారో, నా బాబా ఉన్నారని నమ్మి నా
వాక్కులు వింటూ ఉంటారో, సాయి పురాణాలు సాయి హారతులు తలుచుకుంటూ నన్నే స్మరిస్తూ నా పాఠాలు వింటుంటారో, నన్నే ఆరాధిస్తూ నా గురించే మాట్లాడుతూ ఉంటారో, ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను తప్పకుండా ఉంటాను తల్లి. నన్ను ఎక్కడైతే తలుచుకుంటూ స్మరిస్తూ ఉంటారో అప్పుడే నిన్ను చూస్తూ ఉంటాను. నీ కష్టానికి ముందు వేసి మానేలా చేస్తాను. ఎన్నో రోజుల నుంచి నీ కష్టం గురించి ఎంతో కన్నీరు పెట్టావు కదా బిడ్డ. నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నీకు ఆరుదలుగా కూడా ఉంటాను. నీ ప్రశ్నలన్నిటికీ కూడా బదిలిస్తాను తల్లి. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాను. ఇది చాలు బాబా అని నువ్వు నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్పుకునే రోజు వస్తుంది తల్లి. ఇవన్నీ నీ ఇంట్లో జరగాలి అంటే నీ మనసు దృఢంగా చేసుకో. ఏది వచ్చినా సరే తీసుకునే ధైర్యం ఉండాలి. ఇది నా బాబా నాకు ఇస్తున్న సత్యవాకు అని నమ్ము. నీకు ఇచ్చే ప్రతి దానిలో నిన్ను నీకు చేతిలో పెట్టిస్తానమ్మా. ఏదైనా సరే నా దగ్గర పెట్టిన ప్రార్థనలు గురి చేసేలా చేస్తాను. అతి త్వరలో నీకైనది నీకు వచ్చి చేరుతుంది. నువ్వు కోరిందే నీ ఇంట తలుపు తడుతుంది తల్లి. నీ బాబా నీతో ఉండగా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు తల్లి. నువ్వెందుకు భయపడతావు చెప్పు? నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? నమ్మకంతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.